गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीतसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. నాలుగో శ్లోకం పూర్తి చేసాము లాస్ట్ టైము. ఐదో శ్లోకం చదవాలి ఆరో అధ్యాయంలో. చదువుదాం శ్లోకం ఒకసారి. ఉద్ధరేతాత్మనాత్మానం న ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః బంధురాత్మైవ రిపురాత్మనః. సారీ, ఆత్మైవ రిపురాత్మనః. చాలా మంచి విలువైన శ్లోకము. ఈ శ్లోకాన్ని చాలా కాంటెక్స్ట్లో మనము అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ ముందు శ్లోకాలతో ముడిపడి ఉన్నది. ముందు శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? సాధారణంగా మనిషి జీవితము 3 స్టేజ్ల్లో మనం చెప్పుకోవచ్చు. ఒకటి, అర్థకామాలు ఉంటాయి, కోరికలు. ఆ కోరికల్ని తీర్చుకునేందుకు డబ్బును సంపాదించుకోవాలి. కోరిక ఉంటే కోరిక తీర్చుకునేందుకు డబ్బు సంపాదించుకోవాలి. సో అర్థ కామము. ఈ అర్థకామముల కాంటెక్స్ట్లో కాస్త దేవుణ్ణి ప్రార్థించి దేవుని అనుగ్రహంతో మనము అర్థకామాలను సిద్ధించుకొనుట అనే పద్ధతి ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో దానికి ధర్మము అని పేరు. సో ధర్మార్థ కామములు త్రివర్గము అంటాం. ధర్మము, అర్థము, కామము. ఇది లైఫ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ అనే జీవితం అనే దృక్పథంతో జీవించడం. అది సాధారణంగా జనులందరికీ ఉండేటటువంటి దృక్పథం అది. మనకి జీవితంలో కోరికలు ఉంటాయి. కోరికలకి మనం డబ్బులు సంపాదించుకుని కోరికల్ని తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి. ఓకే, ఆ ప్రాసెస్లో కాస్త దేవుణ్ణి కూడా గుర్తుపెట్టుకుని కాస్త భగవంతుని అనుగ్రహంతో మనం చేసుకుంటే బాగుంటుంది. ఆ కాంటెక్స్ట్లో దానికి ధర్మము అని పేరు. సో ధర్మార్థ కామాలు అంటాం. అది సాధారణంగా మొదటి మెట్టు జీవితంలో. అందరి జీవితము 99% మంది యొక్క జీవితం అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఇందులో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉండట్లేదు అటువంటి జీవితంలో. ఏవో కోరికలు వస్తున్నాయి, తీర్చుకుంటున్నాం, తాత్కాలికంగా ఏదో సుఖం అనిపిస్తోంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ ఏదో కోరిక వస్తుంది. ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఇందులోంచి బయట ఎలా పడాలి అన్న థాట్ ఎప్పుడో వస్తుంది మనిషికి. వచ్చినప్పుడు ఆరురుక్షు యోగారూఢ అని 2 పదాలు వాడారు ముందు శ్లోకాల్లో. ఆరురుక్షు అయితే నాకు పరిపూర్ణమైనటువంటి ఆనందము కావాలి, నా ఆత్మస్వరూపమును అంటే ఆత్మస్వరూపం నేనెవరో తెలుసుకోవాలి అన్నటువంటి విచారం మొదలైనప్పుడు కర్మయోగము చేయాలి. అంటే ఫలముల మీద ఆసక్తి వదిలేసి ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తవ్యముగా మార్చుకుని చేయాలి అని చెప్పారు. ఆరురుక్షోహో మునేహే యోగం కర్మ కారణం ఉచ్యతే అని 3వ శ్లోకంలో చెప్పారు. అంటే ఆరురుక్షుహునకు అంటే నాకు నా స్వరూపము తెలియాలి. నాకు ఈ కోరికలు, బాహ్యమైన వస్తువుల్లో ఉండేటటువంటి సుఖములు ఇవి పర్మనెంట్ కాదు, ఇవి తాత్కాలికములు అని అర్థమవుతున్నది. కానీ నాకు పర్మనెంట్ అయినటువంటి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, స్ట్రెస్ ఫ్రీ, మనసులో ఒత్తిడి లేకుండా పర్మనెంట్ అయినటువంటి సుఖము కావాలి అన్న కోరిక కలిగినప్పుడు కర్మయోగము అనుష్ఠానము చేయాలి. అంటే కోరికలను పక్కన పెట్టి బయట వస్తువుల్లో ఉండేటటువంటి ఆసక్తిని కాస్త పక్కన పెట్టి పనులు చేస్తూ ఉండాలి. పనులు మానేయడం కదా. ఆరురుక్షోహ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే అన్నారు. కర్మ చేయాలి, పనులు చేసుకోవాలి, పనులు మానేయకూడదు. కానీ ఏ విధంగా చేయాలి పనులు? ఫలముల మీద ఆసక్తి వదిలేసి పనులు చేయాలి, అది కారణం. అది కర్మయోగము. బాహ్యమైనటువంటి సాధన.
ఎక్స్టర్నల్గా చేసే సాధన కర్మయోగము. ఇంటర్నల్గా చేసే సాధన ధ్యానము. ధ్యానము కుదరాలి అంటే కర్మయోగం చేస్తేనే కానీ కుదరదు. అంటే ఎందుకు ఎందుకు కుదరదంటే మనకి బయట ఉన్న వస్తువుల మీద, ప్రపంచంలో కనిపించే వస్తువులు, మనుషులు, రిలేషన్షిప్స్ మీద ఆసక్తి, డబ్బు వీటి మీద ఆసక్తి ఉన్నంత కాలము ధ్యానం కుదరదు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే అవే గుర్తొస్తాయి, ఆ కోరికలే గుర్తొస్తాయి. ధ్యానం కుదరాలి అంటే ఫలముల మీద ఆసక్తి కాస్త తగ్గాలి. అప్పుడే ధ్యానం కుదరడం మొదలు పెడుతుంది. అప్పుడే కాస్త కళ్ళు మూసుకుంటే మనసు ఇటు అటు పరిగెట్టకుండా నిలకడగా ఉండే సామర్థ్యతను పొందుతుంది. దానికి కర్మయోగము బాహ్యమైనటువంటి సాధన, ధ్యాన యోగము ఆంతరంగికమైనటువంటి సాధన. సో కాస్త మనసు నిలకడగా ఉండి ధ్యానం కుదురుతుంది. అలా ఉండంగా, అలా సాధన చేయగా కొన్నాళ్ళు అప్పుడు యోగారూఢుడు అవుతారు. అప్పుడు యోగారూఢుడు అని అంటారు. సో ఆరురుక్షు యోగారూఢుడు. ముందు శ్లోకంలో అయితే యోగారూఢుని యొక్క క్వాలిటీస్ కూడా చెప్పారు. ఎప్పుడైతే నేను రూఢుని ఎప్పుడయ్యాను అంటే అంటే థర్డ్ స్టేజ్కి ఎప్పుడు వచ్చాను? ఫస్ట్ స్టేజ్ కోరికలు, సెకండ్ స్టేజ్ కోరికల్ని పక్కన పెట్టి కర్మయోగము చేయడం, మూడో స్టేజ్ కోరికల మీద పూర్తిగా కోరికలు మన మీద పట్టు సడలి నేను కర్తను కాను అని తెలుసుకునే స్టేజ్కి రావడం. అది యోగారూఢ. ఎప్పుడు అంటే ముందు శ్లోకంలో దాని లక్షణం కూడా చెప్పారు. యదాహి నా ఇంద్రియార్థేషు నా కర్మసు అనుసర్జతే. అంటే కర్మల యందు ఆసక్తి, అంటే కర్మఫలముల యందు ఆసక్తి ఎప్పుడైతే ఉండదో, ఇంద్రియముల యొక్క విషయముల యందు ఆసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో, అప్పుడు మనిషి సర్వసంకల్ప సన్యాసి, యోగారూఢ తదా ఉచ్యతే. అన్ని సంకల్పములను త్యజించిన వాడు అవుతాడు. అంటే కోరికలకు సంకల్పము మూలము అని చెప్పారు. సంకల్పమును బట్టి కోరిక వస్తుంది. మనసులో ఏదో సంకల్పం బయలుదేరుతుంది, ఆహా ఇది ఉంటే బాగుండు అని. అక్కడి నుంచి ఆ పని చేయాలి, ఈ పని చేయాలని దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. సో అటువంటి సంకల్పములను, బాహ్య విషయములకు సంబంధించినటువంటి సంకల్పములను పూర్తిగా పక్కన పెట్టిన వాడైనప్పుడు యోగారూఢుడు అని. అది అక్కడ. సో ధర్మార్థ కామములు త్రివర్గములో జీవించుట అంటే కోరికలు, ఆ కోరికలను నెరవేర్చుకొనుట అనే సైకిల్లో ఒక కోరిక తీరింది, కాస్త సుఖం వచ్చింది, అది అయిపోయిన వెంటనే మళ్ళీ దుఃఖము, మళ్ళీ కోరిక, ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఆ సైకిల్లో ఉండుట స్టేజ్ 1. స్టేజ్ 2 ఆరురుక్షు, అంటే నేను ఈ సైకిల్ నుంచి బయటపడాలి, నేను నా స్వరూపం ఏంటో తెలుసుకోవాలి, కాస్త ఈ ఒత్తిడి లేనటువంటి ఒక రకమైనటువంటి సుఖాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఆరురుక్షు అవ్వాలి. అంటే కర్మయోగము చేయడం మొదలు పెట్టాలి. కర్మయోగము బాహ్యమైనటువంటి సాధన, ధ్యాన యోగము ఆంతరంగికమైనటువంటి సాధన. ఆ సాధన చేయగా థర్డ్ స్టెప్ యోగారూఢుడు అవుతారు. యోగారూఢుడు అయినప్పుడు అంటే ఏమిటి? ఇంద్రియార్థముల యందు కానీ కర్మల ఫలముల యందు కానీ ఆసక్తి లేకుండుట, అది యోగారూఢ. అక్కడ వరకు వచ్చింది. అయితే ఆ కనెక్షన్లో శ్రీకృష్ణుడి శ్లోకం చెప్తారు. 14వ అవతారిక. యదా ఏవం యోగారూఢ తదా తేన ఆత్మన ఉద్ధృత భవతి సంసారాత్ అనర్థజాతాత్ అతః. అయితే ఏవం యోగారూఢ, అయితే ఈ యోగారూఢుడు ఎప్పుడైనట్టు తదా, ఈ యోగారూఢుడు అవడానికి కారణం వేరొకళ్ళు కాదు. ఇప్పుడు మూడు స్టేజ్లు చెప్పుకున్నాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి మనని మనం అప్లిఫ్ట్ చేసుకుంటే ఆ పురోగతిలో, అంటే ఆధ్యాత్మిక పురోగతి అంటే అదే. అంటే స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అంటే ఈ కోరికలు, ఈ బాహ్యమైనటువంటి వస్తువులు, ఆ కోరికలు వాటి వెనకాల పరిగెడుతూ ఉండడం అనే సైకిల్ నుంచి బయటపడడం, అది స్పిరిచువల్ ప్రోగ్రెస్. సో ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్లో, ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకెళ్ళాలంటే ఎవరు కారణం? ఇంకొకళ్ళు ఎవరో చేయరు, తనకు తానే చేసుకోవాలి. దాన్ని ఏమంటారు, ఎవరి ప్రోగ్రెస్కి వాళ్ళే బాధ్యులవుతారు అని చెప్తున్నారు. తేన ఆత్మ ఉద్ధృత, తనని తానే ఉద్ధరించుకోవాలి. ఎక్కడి నుంచి? సంసారాత్ అనర్థజాతాత్. సంసారం అంటే కోరిక, కర్మ యొక్క సైకిల్. ఒక కోరిక పుడుతుంది, ఆ కోరిక నుంచి ఒక కర్మ బయలుదేరుతుంది, ఒక పని బయలుదేరుతుంది, అది అవుతుంది, ఆ కోరిక తీర్చుకోవడం అవుతుంది. తీరితే కొన్నాళ్ళు సుఖము, తీరకపోతే వెంటనే దుఃఖము. తీరినా కూడా ఆ కోరిక వాటెవర్, ఆ సాధించిన దాని యొక్క టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖము, మళ్ళీ కోరిక, అలా నడుస్తూ ఉంటుంది. దానికే సంసారము అని పేరు.
ఆ సంసారం యొక్క అది అనర్థజాతాత్, అది అనర్థమైన ఫలముని ఇస్తుంది. ఫైనల్గా అనర్థాన్నే ఇస్తుంది సంసారం. ఫైనల్గా దుఃఖమే మిగులుతుంది సంసారంలో. ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ఫైనల్లీ దుఃఖమే మిగులుతుంది అని ఇదివరకు చాలాసార్లు చూసాం మనం. సో అనర్థజాతాత్ సంసారాత్ ఉద్ధృత భవతి. ఈ సంసారాన్ని నుంచి ఉద్ధరించుకోవాలంటే ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరో ఉద్ధరించరు, తనని తానే ఉద్ధరించుకోవాలి. ఇది చాలా ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. ఆత్మన ఆత్మ ఉద్ధృత, తన చేత తనని తానే ఉద్ధరించుకోవాలి, కానీ వేరొకళ్ళు ఉద్ధరించు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఇక్కడ ఆ మాట, నేనేమి నిన్ను ఉద్ధరించనని చెప్తున్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని. నేనేం చేయగలను? నేను విషయం ఇది అని చెప్పగలను. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇది విషయము, ఇది సంగతి, ఇలా చేయాలి, లేచి నువ్వు యుద్ధం చేయాలని చెప్తున్నాడు. అంతేనే కానీ నేనేమి నిన్ను ఉద్ధరించను అని చెప్తున్నాడు. అంటే దీన్ని మనము లేదు యుద్ధంలో వీళ్ళందరూ చేస్తుంటే అతను సహాయపడ్డాడు కదా, అలా హెల్ప్ చేశాడు, ఇలా హెల్ప్ చేశాడు, దాంతో కన్ఫ్యూజ్ చేయకూడదు. అది కర్మ, అది యాక్షన్. ఇప్పుడు యుద్ధంలో, ఇప్పుడు ఒక టీంలో క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, ఆ టీం నెగ్గడానికి మరి ఆ టీంలో ఉన్నప్పుడు ఆ టీం నెగ్గడానికి ఆడాలి, తప్పదు. అలాంటప్పుడు అప్పుడు టీంలో చేరకూడదు. నేను ఆడను అనుకునే పరిస్థితి అయితే టీంలో చేరకూడదు. అది కాదు కదా శ్రీకృష్ణుడు చెప్తున్నది. శ్రీకృష్ణుడు చెప్తున్నది పని చేయొద్దని కాదు, పని చేయమని చెప్తున్నాడు. నువ్వు లేచి నీ యుద్ధం నువ్వు చేయి. అది యుద్ధము, ధర్మయుద్ధము. నువ్వు క్షత్రియుడివి, నీ డ్యూటీ అది, నీ కర్తవ్యం అది. నువ్వు లేచి నీ యుద్ధం చేయాలి. యుద్ధం చేసినంతసేపు యుద్ధం ఎలా ఎగ్గాలో అటువంటి ప్రవర్తనతో యుద్ధం చేయాలి. శ్రీకృష్ణుడు కూడా అదే చేశాడు. సో దాంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్కడ స్పిరిచువల్ ప్రోగ్రెస్ గురించి చెప్తున్నాడు. నీకున్న కన్ఫ్యూజన్ తొలగిపోవాలంటే, అతని మనసులో, అర్జునుడి మనసులో ఒక పెద్ద కన్ఫ్యూషన్ బయలుదేరింది, యుద్ధం చేయాలా వద్దా అని. ఆ కన్ఫ్యూషన్ తొలగిపోవాలంటే ఆ కన్ఫ్యూషన్ ఎవరో తీర్చలేదు, నేను తీర్చలేను. నేను నీకు విషయం ఏంటో స్పష్టంగా చెప్పగలను. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్, అదే చెప్తున్నారు శ్లోకంలో, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఏవ హి ఆత్మన. అక్కడ ఆత్మ ఏవ హి ఆత్మన 4 పదాలు ఉన్నాయి. 4 పదాలు కలిసి ఆత్మైవ హ్యాత్మన అని ఉంది. అంటే ఆత్మ ఏవ ఆత్మైవ, తర్వాత హి ఆత్మన హ్యాత్మన. సో ఆత్మైవ హ్యాత్మన బంధు, ఆత్మ ఏవ రిపు ఆత్మన. అన్ని విసర్గ సందులు ఉన్నాయి ఇక్కడ. విసర్గ సందులు, వృద్ధి సందులు కలిసి వచ్చాయి అన్ని. ఆత్మ ఏవ ఆత్మైవ, ఆత్మ ఏవ రిపు ఆత్మన. రిపురాత్మన అంటే రిపు ఆత్మ. సో ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. సో ఇక్కడ ఉద్ధరేత్ అంటే సంసారం యొక్క సాగరము నుండి బయటికి తీసుకురావటం. ఎవరు తీసుకురాగలరు? వేరే వాళ్ళు తీసుకురారు. ఆత్మన ఆత్మానం, తనని తానే సంసారం అనే ఈ సైకిల్ నుంచి బయటికి ఉద్ధరించుకోవాలి. వేరొకళ్ళు ఎవరు ఉద్ధరించరు. నా ఆత్మానం అవసాదయేత్. అవసాదయేత్ అంటే కిందకి తొక్కేసుకోవడం, తనని తాను కిందకి తొక్కేసుకోకూడదు అంటారు. నా ఆత్మానం అవసాదయేత్, తనని తాను కిందకి తొక్కుకోకూడదు. కిందకి తొక్కేసుకోవడం అంటే ఆ కోరికల నుంచి పుట్టినటువంటి కర్మలు, ఇది నాది, నేను నాది అనేటటువంటి అహంకార మమకారములలో పాతుకుపోవడం. అది కూడా ఎవరు చేయరు, వేరే వాళ్ళు ఎవరు చేయరు. మన థాట్ ప్రాసెస్సే అలా చేస్తుంది. మనము డిసైడ్ చేసుకోవాలి ఏది ఇంపార్టెంట్ అన్నది, ఎటువంటి దృక్పథంతో మనము జీవితాన్ని జీవిస్తాము అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. సంసారం నుంచి బయటికి వచ్చే దృక్పథం ఒకటి, సంసారంలో కూరుకుపోయే దృక్పథం ఒకటి. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటామన్నది మనదే చాయిస్, వేరొకళ్ళు ఎవరు చేసుకోరు. అందుకని సంసారంలో కూరుకుపోయే చాయిస్లు చేసుకోకూడదు. అంటే బాహ్యమైన వస్తువులు, ఈ ఇంద్రియముల యొక్క విషయములు ఏవైతే ఉంటాయో, భోగములు, ఆ భోగముల మీద ఆసక్తి పెంచేసుకోకూడదు. ఆసక్తి పెంచేసుకుంటే ఆత్మానం అవసాదయేత్, తను తాను కిందకి తోసేసుకుంటున్నాడు అని అర్థం. అలా చేయకూడదు. నా ఆత్మానం అవసాదయేత్. ఎందుకు?
ఆత్మ ఏవ హి. హి అంటే ఎందుకు? ఆ హి తీసి ముందు పెట్టుకోవాలి ఆ పదంలో ఉన్నది. హి ఎందుకంటే ఆత్మ ఏవ, ఆత్మ ఏవ, ఆత్మయే ఆత్మనః బంధువు. ఆత్మయే ఆత్మకు బంధువు అంటే తనకి తానే బంధువు అని అర్థం. తనకి తానే బంధువు. అలా అయినా చెప్పుకోవచ్చు. ఆత్మ ఏవ ఆత్మనః బంధువు. ఆత్మ అంటే తాను, నా స్వరూపము అని చెప్పుకోవచ్చు, లేకపోతే పరమాత్మ అని చెప్పుకోవచ్చు. ఒకటే, రెండు కూడా. నా స్వరూపం ఏదో అదే పరమాత్మ అని ఆల్రెడీ ఇదివరకు చూసాం ఆ సబ్జెక్ట్. అది చాలా చాలా సార్లు చెప్పి ఉన్నాడు ఆల్రెడీ శ్రీకృష్ణుడు. సో ఆత్మ ఏవ ఆత్మనః బంధువు, తనకు తానే బంధువు. అలాగే ఆత్మ ఏవ రిపుః ఆత్మనః. రిపుః అంటే శత్రువు. బంధువు ఒకటి, బంధువు ఒకటి శత్రువు. ఆ బంధువు శత్రువు కూడా బయట లేరు. ఆత్మ ఏవ ఆత్మనః బంధువు, ఆత్మ ఏవ ఆత్మనః రిపుః. తనకు తానే శత్రువు కూడా. అంటే నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని, నేను ఒక అల్పుడను, నేను ఎందుకు పనికిరాని వాడును, నేను పాపిని, నన్ను వేరొకళ్ళు ఎవరో ఉద్ధరించాలి, అక్కడ వేరేగా ఎక్కడో కూర్చున్న పరమాత్మ ఎవరో నన్ను ఉద్ధరించాలి ఆ, అని అనే దృక్పథము, ఆ దృక్పథమే శత్రువు. నేను అల్పుడను కాను, నాలో ఎటువంటి వెలతి లేదు, నేను పూర్ణుడను అనుకునే పర్స్పెక్టివ్ అనే దృక్పథము అదే బంధువు. సో ఆత్మ ఏవ ఆత్మనః బంధువు, ఆత్మ ఏవ ఆత్మనః రిపు. అయితే ఈ శ్లోకాన్ని మనము ఏ కాంటెక్స్ట్లో అయినా అన్వయించుకోవచ్చు. ఈ ఈ అర్థాన్ని ఎటువంటి కాంటెక్స్ట్లో అయినా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకోండి, పరీక్షకు ప్రిపేర్ అవ్వాలంటే టీచరు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ దారి చూపెట్టగలవు అంతే. ఆ టీచర్ అవ్వచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, వాళ్ళు ఒక దారి చూపెట్టగలరు అంతే. కానీ పని ఎవరు చేయాలి? పని తానే చేయాలిగా, ఆ స్టూడెంటే చేయాలి. ఆ కాంటెక్స్ట్లో స్టూడెంట్కి బంధువు ఎవరు, శత్రువు ఎవరు? స్టూడెంట్కి స్టూడెంటే బంధువు, తనకి తానే బంధువు. లేదు, నేను ఈ నెక్స్ట్ 6 నెలల్లో ఈ పరీక్ష ఏదో ఉంది, ఈ 6 నెలలు నేను కుదురుగా కూర్చుని నా పరీక్షకి నేను ప్రిపేర్ అవుతాను అనే పర్స్పెక్టివ్ బంధువు. రేపు చదువుదాంలే, ఈరోజు ఫ్రెండ్స్తో తిరిగేద్దాం, ఈరోజు వాళ్ళతో కబుర్లు చెప్పుకుందుకు వెళ్ళిపోదాం, ఈరోజు వాళ్ళతో సినిమాలు చూడడానికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అదే శత్రువు. అక్కడ మిగిలిన స్నేహితులు, బంధువులు, శత్రువులు కాదు. ఇది మన అందరికీ తెలిసిందే కదా, మనందరం పిల్లలకు కూడా అదే చెప్తాం కదా. వేరే వాళ్ళు ఎలా ఉన్నా సరే మన పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అదే హెల్ప్ చేస్తుంది, లేదా అదే కిందకి తొక్కేస్తుంది, అదే చెప్తున్నారు. సో దీన్ని ఏ కాంటెక్స్ట్లో అయినా చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు స్పెసిఫిక్గా ఆరురుక్షు యోగారూఢ, యోగారూఢులు అవ్వాలనుకోండి మనం, అంటే మనస్సులో ప్రశాంతత నెలకొల్పుకోవాలనుకోండి, భయము, ఆందోళన, ఆ, ఇటువంటి అరిషడ్ వర్గాలు అంటాం కదా, నెగిటివ్ క్వాలిటీస్, మనసులో ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి చింత, ఇవన్నీ పోవాలి. పోయి యోగారూఢులం అవ్వాలి. ఒక నిలకడగా ఉండేటటువంటి ప్రశాంతతను మనసును నెలకొల్పుకోవాలి. అంటే ఆ కాంటెక్స్ట్లో ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయరు. ఆత్మానం ఉద్ధరేత్. ఎవరు సహాయం చేయలేరు. ఎవరికి వారే తమని తాము ఉద్ధరించుకోవాలి. చెప్పగలరు అంతే. ఇప్పుడు సద్గురువులు ఉన్నారు, గురువు ఉన్నారనుకోండి, గురుదేవులు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చెప్పగలరు అంతే, ఇలా చేయండి అని. చేస్తామో లేదో మనము చేయాలి కదా. రోజు సాధన చేయండి, రోజు ధ్యానం చేయండి, కాసేపు శ్రవణం చేయండి, కాసేపు ఏదైనా సేవ చేయండి ఎవరికైనా అని చెప్పగలరు అంతే గురువులు. అది ఇంప్లిమెంట్ చేయాల్సింది మనమే, ఎవరికి వాళ్ళే చేయాలి. చెప్పి వాళ్ళు ఓన్లీ చెప్పగలరు అంతే. ఎన్నిసార్లు వెళ్ళినా అదే మాట చెప్తారు, ఎన్నిసార్లు ప్రశ్న అడిగినా అదే మాట చెప్తారు. శాస్త్రం కూడా అలాగే చేస్తోంది. మీరు ఏ చాప్టర్ చదివినా మాట అదే చెప్తోంది. ఇక్కడ కర్మయోగము చేయము, కర్మయోగానుష్ఠానము చేయాలి, ఆరురుక్షు అవ్వాలి. ఆరురుక్షు అయ్యి అండ్ కర్మయోగానుష్ఠానము చేయాలి. కర్మయోగానుష్ఠానం చేస్తే అంతఃకరణ శుద్ధి కలిగి నేను కర్తను కాను అని తెలుసుకునేందుకు యోగ్యత కలుగుతుంది. అప్పుడు మనసులో ఒక పర్మనెంట్ అయినటువంటి ఒక రకమైనటువంటి ప్రశాంతత నిలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. చెప్పగలదంతే, కానీ చేయాల్సింది
చదువుదాం, శంకర్ల ఎక్స్ప్లెనేషన్ చదువుదాం. ఉద్ధరేత్ సంసార సాగరే నిమగ్నం. ఉద్ధరించాలి అంటే ఎవరిని ఉద్ధరించాలి? సంసార సాగరమునందు మునిగిపోయి ఉన్న వారిని. ఇప్పుడు అందరూ సాధారణంగా అలాగే ఉంటాం కదా, సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాం. సంసార సాగరము అంటే ఒక కోరిక, కోరికకి సంబంధించినటువంటి కర్మ, ఆ కర్మ ఫలమును అనుభవించుట. ఆ కర్మ ఫలాన్ని అనుభవించేసరికి ఇంకో కోరిక పుడుతుంది. అది అయిన వెంటనే ఇంకోటి పుడుతుంది, ఆపకుండానే ఇంకో కోరిక పుడుతుంది. అప్పుడు ఆ కోరికని తీర్చుకునేందుకు మళ్ళీ కర్మ చేయుట, మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలమును అనుభవించుట. ఇదే సంసార సాగరము. ఈ సంసార సాగరము దుఃఖము అని చాలాసార్లు చూసాము. ఈ అటువంటి సంసార సాగరమునందు మునిగి ఉన్నవాడిని ఉద్ధరించాలి. ఉద్ధరేత్ ఎవరు? ఆత్మన, ఆత్మానం. ఆత్మచేత, ఆత్మ అంటే తనను తానే. తతః ఉత్ ఊర్ధ్వం హరేత్ ఉద్ధరేత్. సో ఊర్ధ్వం హరేత్ ఉద్ధరేత్. ఉద్ధరేత్ అన్న పదమునకు వ్యుత్పత్తి. ఊర్ధ్వం, ఉత్ అంటే ఊర్ధ్వం పైకి, హరేత్ అంటే లాగుట, పైకి లాగుట అంటే పైకి లేవదీయాలి, దాన్ని ఉద్ధరేత్. అంటే ఏమిటి? యోగారూఢతాం ఆపాదయేత్ ఇత్యర్థః. అంటే యోగారూఢత్వమును సంపాదించాలి. యోగారూఢత్వము అని చెప్పారు కదా ముందు శ్లోకంలో, దానికి క్వాలిఫికేషన్ కూడా చెప్పారు. అంటే సర్వసంకల్ప సన్యాసి అనే స్టేజ్కి వెళ్ళాలి. అన్ని సంకల్పములను వదిలేసేయాలి మనసు నుంచి అనే స్టేజ్కి వెళ్ళాలి. యోగారూఢతాం ఆపాదయేత్. ఎవరు చేస్తారు? తనని తానే చేసుకోవాలి. ఆత్మన ఆత్మానం. అలాగే నా ఆత్మానం అవసాదయేత్. అవసాదయేత్ అంటే అధః నయేత్. నా అధః నయేత్ అంటే కిందకి లాగేయడము, తన్ని తాను కిందకి లాగేసుకోకూడదు. అధః గమయేత్ కిందకి పాతుకుపోయేటట్టు చేయకూడదు. అంటే సంసార సాగరములో ఇంకా ఇంకా కొత్త కొత్త కోరికలు పుట్టి ఆ కొత్త కొత్త కోరికలను తీర్చుకునే కర్మల్లో పడేటట్టు చేసుకోకూడదు అని అర్థం. అంటే మనకేమనిపిస్తుందంటే కొంత సంపాదించేసుకున్న తర్వాత ఈ కోరికలు ఆగిపోతాయి అనిపిస్తుంది. ఆగవు. ఎంత సంపాదించినా, ఎంత సెక్యూరిటీ బ్యాంక్ బ్యాలెన్స్లు అవి క్రియేట్ చేసేసుకున్నా కోరికలు అయితే ఆగవు. అలా అనిపిస్తుంది. ఒక 2-3 ఇళ్ళు కొనిపెట్టుకుని బ్యాంకులో కొంత బ్యాలెన్స్ పెట్టుకుంటే అమ్మయ్య, అప్పుడు నాకు జీవితానికి సెక్యూరిటీ ఉంటుంది, అప్పుడు నేను కాస్త ప్రశాంతంగా ఉండగలను అనిపిస్తుంది. కానీ ఎంత సంపాదించుకున్నా మనసులో ఆ ప్రశాంతత అయితే రాదు. సంపాదన వల్ల అయితే రాదు. మనసులో ఆలో దాన్ని పరిశీలించి నిజంగా ఈ ఈ ఈ ఈ సంపద నాకు సెక్యూరిటీని ఇస్తోందా అని పరిశీలించి డిసైడ్ చేసుకున్న రోజున వస్తుంది. సెక్యూరిటీ అనేది అందులో లేదు, సెక్యూరిటీ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉన్నది అన్న డెసిషన్కి వచ్చిన రోజున వస్తుంది మనసులో సెక్యూరిటీ భావం. కానీ బయట ప్రపంచంలో వస్తువులు సంపాదించుకుంటే సెక్యూరిటీ వస్తుంది అనుకునేది అది ఎప్పటికీ రాదు. అది ఎంత సంపాదించినా ఇంకా ఇన్సెక్యూరిటీయే కనిపిస్తుంది. ఇంకా ఏదో ఉంటే బాగుండు కదా, ఇంకా అలా జరిగితే ఏం చేస్తాము, అయ్యో అలా కూడా అవ్వచ్చు కదా, అప్పుడేం చేస్తాము అని ఎంత చేసినా కూడా అది తరగదు. సో అలా చేయకూడదు. అలా చేస్తే అలా చెయ్యొద్దు అని చెప్తున్నారు. నా ఆత్మాదం అవసాదయేత్. తన్ని తాను కిందకి తోసుకోకూడదు. తన్ని తాను సంసారంలో ఇంకా ఇరుక్కుపోయేటట్టు చేయకూడదు. ఆత్మ ఏవ హి యస్మాత్. హి అంటే యస్మాత్, నెక్స్ట్ లైన్ లో హి ఉంది మధ్యలో. హి అంటే అది ముందు పెట్టుకోవాలి. యస్మాత్ ఎందువలన అంటే ఆత్మ ఏవ ఆత్మనః బంధుః. ఆత్మకి ఆత్మయే బంధువు అంటే తనకి తానే బంధువు. అంటే ఆ ఆత్మ శబ్దాన్ని తాను అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తనకి తానే బంధువు, ఇంకెవరు లేరు బంధువు. నహి అన్యః కశ్చిత్ బంధుః యః సంసారముక్తయే భవతి. సంసారము నుండి ముక్తి కలిగించుటకు వేరొకళ్ళెవరు బంధువు లేరు, తనకి తానే బంధువు. అంటే తనకి తానే బంధువేనా అనుకోవాలి, లేదా మీరు భక్తి అనే అనే దృక్పథంతో చెప్పాలంటే ఈశ్వరుడే బంధువు, ఇంక వేరొక బంధువు ఏమీ లేదు. ఈశ్వరుడన్నా
నా ఆత్మస్వరూపం అన్న రెండు ఒకటే. అందుకని తనకి తానే బంధువు అని చెప్తున్నారు. నహి అన్యః కశ్చిత్ బంధువు యః సంసారముక్తయే భవతి. సంసారము నుండి ముక్తి కలిగించుటకు అంటే ఈ కోరిక, కర్మ, ఆ కర్మ ఫలమును అనుభవించుట, అందులో సుఖము దుఃఖము, ఈ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం నుంచి బయటపడాలి అంటే వేరొక బంధువు ఎవరు లేరు, తనకి తానే బంధువు అని. అలా మళ్ళీ ఈ మాటని మనము ఈ ఆధ్యాత్మికమైన ప్రగతి విషయంలో చెప్పుకోవచ్చు. లౌకికంగా మనం చేసే పనులన్నిట్లోనూ కూడా ఇదే మాట చెప్పుకోవచ్చు. ఒక పని సరిగ్గా జరగాలి అంటే తనకి తానే బంధువు, వేరొకళ్ళు ఎవరు చేయలేరు. తాను చేయవలసింది, మనం చేయాల్సిన పని సరిగ్గా చేయాలి అంటే మనం చేయాల్సిన పనికి మనమే ఆ, చేయాలి, మనమే చేయాలి. వేరొకళ్ళ మీద చాలాసార్లు మనం సరిగ్గా చేయకపోతే వేరొకళ్ళ వల్ల మనం చేయలేకపోయాము అని వాళ్ళ మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేయడంలో ఏమీ లాభం ఉండదు. మనం చేయాల్సిన పని మనము చేయాలి, దానికి బాధ్యులము మనమే. సరే, నెక్స్ట్ ఇంకా దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బంధు అపి తావత్ మోక్షం పతి ప్రతికూల ఏవా. అయితే మోక్షము విషయంలో, మోక్షం ప్రతి బంధువు అపి ప్రతికూల ఏవ. బంధువు కూడా ప్రతికూలమే. ప్రతికూలము అంటే అనుకూలము కానిది. అనుకూలము, ప్రతికూలము పర్యాయ రెండు ఆపోజిట్స్. అనుకూలానికి ఆపోజిట్ వర్డ్ ప్రతికూలం. సో బంధువు కూడా మోక్షము విషయంలో ప్రతికూలుడే. ఎందుకు? స్నేహబంధనాయతనత్వాత్. అందులో స్నేహము, బంధము ఉంటుంది. బంధువు అనగానే అందులో రాగము, ద్వేషము ఉంటాయి. ఇతడు నా బంధువు, ఇతడు నా బంధువు కాదు. బంధువు అనగానే డిస్టింక్షన్ వచ్చేసింది. రాగముతో కూడుకున్నది అంటే ఎవరి పట్ల రాగం ఉంటుందో వాళ్ళు బంధువులు, ఎవరి పట్ల రాగం ఉండదో, ద్వేషం ఉంటుందో వాళ్ళు శత్రువులు. ఒకసారి ఒక ఎక్స్టర్నల్ పర్సన్ని ఇతను నా బంధువు, ఇతను నా శత్రువు అని డిఫైన్ చేసాము అంటే అంతే, రాగద్వేషములు ఉన్నాయి. మరి రాగద్వేషములు ఉంటే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో రాగద్వేషములు ఉంటే ఒక నిలకడ అయినటువంటి ప్రశాంతత ఎలా నెలకొల్పబడుతుంది? మోక్షము అంటే ఒక చక్కని మనసులో ప్రశాంతత నెలకొల్పబడుట. అది రాగద్వేషములు ఉన్నంత కాలము నెలకొల్పబడదు. అందుకని బంధువు అనేవాడు మోక్షమునకు ప్రతికూలమే. బంధువు ఎక్స్టర్నల్ గా ఒకడు బంధువు అంటే అది మోక్షమునకు ప్రతికూలమే. ఎందుకంటే స్నేహాది బంధనాయతనత్వాత్, అందులో రాగద్వేషములు తో కూడుకుని ఉంటుంది. ఆ ఐడియానే రాగద్వేషములతో కూడుకుని ఉంటుంది. ఇతడు నా బంధువు అనే ఐడియాలోనే రాగము ఉన్నది. ఆ రాగద్వేషములతో కూడుకుని ఉన్నటువంటిది కాబట్టి అది మోక్షము విషయములో ప్రతికూలమే, కానీ అనుకూలము కాదు. తస్మాత్ యుక్తం అవధారణం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఇది. అందుకని తస్మాత్ దేర్ఫోర్, ఆ కారణముగా అక్కడ చెప్పిన మాట యుక్తం. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఇది అవధారణం యుక్తం. అటు అని చెప్పే మాట, అని శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట యుక్తముగానే ఉన్నది. అలాగే ఆత్మైవ రిపుః శత్రుః, ఆత్మకి ఆత్మవే శత్రువు, అదే విధముగా తనకి తానే శత్రువు, వేరొకళ్ళు ఎవరు శత్రువు కాదు. యః అన్యః అపకారీ బాహ్యః శత్రుః సహ అపి ఆత్మప్రయుక్తః ఏవ ఇతి యుక్తమేవ అవధారణం ఆత్మైవ రిపుః ఆత్మనః ఇది. అయితే ఒక మనిషి బంధువు, ఇంకొక మనిషి శత్రువు అని మనము అనుకున్నది. యః అన్యః అపకారీ బాహ్యః శత్రుః సహ అపి ఆత్మప్రయుక్తః ఏవ. ఇప్పుడు ఒక మనిషిని శత్రువు అని మనం చెప్తున్నాం అనుకోండి, ఆ శత్రుత్వము ఆ మనిషిలో లేదు, అది మన మనసులో ఉంది. ఒక మనిషి బంధువు అని చెప్పామనుకోండి, ఆ బంధుత్వము ఆ మనిషిలో లేదు, ఆ బంధుత్వం మన మనసులో ఉన్నది. సో ఒక మనిషిని బంధువు అని చెప్పినా, ఒక మనిషిని శత్రువు అని చెప్పినా, రెండు కూడా బాహ్యములు కాదు. బాహ్యమైన మనిషిని బట్టి రావట్లేదు, అది మన మనసులో ఉన్న పర్స్పెక్టివ్ని బట్టి వస్తుంది. మన మనసులో ఉన్న డెఫినిషన్ బట్టి
ఒక మనిషి బంధువు అవుతాడు, ఇంకొక మనిషి శత్రువు అవుతాడు. అంతేనే కానీ ఆ మనిషిలో లేదు బంధువు అవడము శత్రువు అవడం అనేది. అది మన మన మనసు నుంచి వచ్చినది కదా అంటున్నారు. యహ అన్యః అపకారి బాహ్యః శత్రుః సహ అపి ఆత్మప్రయుక్తః ఏవ. అది కూడా మనం చెప్పుకున్నదే, వాళ్ళు చెప్పట్లేదు. ఆ మనిషి ముఖం మీద టైటిల్ ఏం లేగా ఈ మనిషి శత్రువు అని. అది మన హృదయం, మన మనసులో, మన బుద్ధిలో నెలకొల్పబడినటువంటి సంస్కారం. మన ఇంప్రెషన్ ని బట్టి ఆ మనిషి ఆ మనకి నచ్చితే బంధువు, నచ్చకపోతే శత్రువు. మన 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 డెఫినేషన్ ని బట్టి వచ్చింది ఆత్మప్రయుక్త ఏవ. అందుకని యాక్చువల్లీ శత్రువు ఎవరు? శత్రువు బయట ఉన్న వాళ్ళు కాదు, శత్రువు మనిషే, తనకి తానే శత్రువు. ఇది అలా ఆ, యహ అన్యః అపకారి బాహ్యః శత్రుః సహ అపి ఆత్మప్రయుక్తః ఏవ. అందుకని దేర్ఫోర్ యుక్తమేవ అవధారణం ఆత్మైవ రిపుః ఆత్మ. అందుకని శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట ఏం మాట? ఆత్మకి తనకి తానే శత్రువు అన్న మాట కూడా యుక్తముగానే ఉన్నది అని చెప్తున్నారు. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. ఉద్ధరేదాత్మనాత్మానం న ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ ఆత్మనః. నెక్స్ట్ శ్లోకము. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. సో బంధుః, ఆత్మ, ఆత్మనః తస్య. 4 పదాలు ఉన్నాయి అక్కడ. బంధుః, ఆత్మ, ఆత్మనః తస్య. బంధురాత్మాత్మనస్తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మన. మళ్ళీ 4 ఉన్నాయి. ఏన ఆత్మ ఏవ ఆత్మన. ఏన ఆత్మైవ ఆత్మన జితః అనాత్మనః అస్తు శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ. 3 పదాలు ఉన్నాయి. వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. అయితే అవతారికి చదువుతాం ముందు. ఆత్మైవ బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః ఇత్యుక్తం. ఆత్మనః, ఆత్మకు. ఆత్మనః అనేది షష్ఠి ఏకవచనం. ఆత్మనః అంటే ఆత్మకు అని అర్థం. ఆత్మకు ఆత్మ ఏవ బంధుః ఆత్మ ఏవ రిపుః అంటే తనకు తానే బంధువు, తానే శత్రువు. ఇత్యుక్తం అని చెప్పారు ముందు శ్లోకంలో. అయితే అక్కడ తత్ర కిం లక్షణః ఆత్మ ఆత్మనః బంధుః కిం లక్షణః వా ఆత్మనః రిపుః ఇది ఉచ్యతే. అయితే ముందు శ్లోకంలో తనకి తానే బంధువు, తనకి తానే శత్రువు అని చెప్పారు కదా. అత్ర కిం లక్షణః ఆత్మ ఆత్మనః బంధుః. ఏ లక్షణము చేత ఆత్మకు ఆత్మ బంధువు, తనకు తాను బంధువు అవుతాడు వా, లేక కిం లక్షణః ఆత్మనః రిపుః. ఏ లక్షణము చేత తనకు తాను శత్రువు అవుతాడు. ఇది క్లారిఫై చేయాలి. అది క్లారిఫై చేయడానికి శ్రీకృష్ణుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. అది ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్. ఏ ఏ లక్షణము చేత బంధువు అవుతాడు, ఏ లక్షణము చేత తనకు తాను శత్రువు అవుతాడు అని అనే మాటను క్లారిఫై చేయడానికి అని చెప్పి శ్రీకృష్ణుడు ఈ శ్లోకమును చెప్తున్నారు. అది ఈ ముందు శ్లోకానికి దీనికి ఉన్నటువంటి కనెక్షన్ అది. సో బంధుః ఆత్మ ఆత్మనః తస్య. తస్య ఆత్మనః, ఆ ఆత్మకు అంటే తనకు. ఆత్మనః ఆత్మ బంధుః, ఆత్మ బంధువు ఎప్పుడు? ఏన ఆత్మైవ ఆత్మన జితః, తనని తాను జయించుకున్నవాడు అని అర్థం. అంటే ఆత్మ ఆత్మన ఆత్మ ఏవ జితః అంటే ఒక ఆత్మ శబ్దానికి మనస్సు, శరీరము, ఈ ఇంద్రియములు యొక్క సంఘాతము.
ఈ మనస్సు శరీరము మన ఇంద్రియము యొక్క సంఘాతము తన వశములో ఉంటే ఆత్మన ఆత్మైవ జితః అంటే తనను తాను వశములో ఉంచుకున్నవాడు అని అర్థం. అంటే జితేంద్రియుడు అంటే మనస్సు బుద్ధి శరీరము, మనస్సు శరీరము ఇంద్రియము యొక్క సంఘాతము మీద కంట్రోల్ ఉన్నవాడు, కంట్రోల్ ఉన్న పర్స్పెక్టివ్ ఉంటే అది బంధువు. అటువంటి నేచర్ ఉన్నవాడు తనకు తాను బంధువు అవుతాడు. అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కూడా భగవద్గీత పుస్తకం మీద శ్రీకృష్ణుడు, రథము, అర్జునుడు, గుర్రాలు, అది కదా బొమ్మ ఉంటుంది. గుర్రములు అది ఒక రూపకము, అది ఒక మంచి మెటాఫర్. 2-3 సార్లు చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ గుర్రాలు ఇంద్రియములకు ప్రతీక. ఇంద్రియము ఆ ఇంద్రియము యొక్క వస్తువు కేసి పరిగెడుతూ ఉంటుంది, ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు నాలుక రుచికరమైన వస్తువులకేసి ఆకర్షింపబడుతుంది, కన్ను అందంగా ఉండే రూపము కేసి ఆకర్షింపబడుతుంది. సో గుర్రములు దానికి ప్రతీక. కళ్ళెము మనస్సు, శ్రీకృష్ణుడు బుద్ధి, రథము శరీరము, రథములో ప్రయాణికుడు అర్జునుడు. ఇది రూపకము. అయితే బండి బాగా నడవాలనుకోండి, ఆ బండి అర్జునుడికి, రథము అర్జునుడికి బంధువు ఎప్పుడవుతుంది? గుర్రములు శ్రీకృష్ణుడు చెప్పిన మాట విన్నప్పుడు రథము అర్జునుడికి బంధువు అవుతుంది. గుర్రములు శ్రీకృష్ణుడు చెప్పిన మాట వినకుండా ఏ గుర్రాన్ని దారిని ఆ గుర్రాన్ని పరిగెట్టేస్తే అదే రథము అర్జునుడికి శత్రువు అవుతుంది. అది అక్కడ రూపకం. సో శ్రీకృష్ణుడు అంటే బుద్ధికి ప్రతీక. బుద్ధి చేతిలో ఇంద్రియములు మనస్సు ఉన్నప్పుడు అది బంధువు. రథము ఆ ప్రయాణికుడికి బంధువు అవుతుంది. అంటే ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చుతుంది, గమ్యస్థానానికి చేరుతుంది. దానికి రివర్స్ ఉందనుకోండి, శ్రీకృష్ణుడు గుర్రం చెప్పిన మాట వింటే రథం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరదు. అంటే బుద్ధి మనస్సు ఇంద్రియము చెప్పిన మాట వింటే అదే శత్రువు, ఆ రథమే శత్రువు అవుతుంది. అంటే గమ్యస్థానానికి చేరుకోకుండా చేస్తుంది. అదే చెప్తున్నారు. ఏన ఆత్మన ఆత్మైవ జితః అంటే బండి, గుర్రములు, కళ్ళెము అంటే ఇంద్రియములు, మనస్సు బుద్ధి యొక్క చేతిలో ఉన్నాయి. అంటే మీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ తినాలనిపించింది, పొద్దున్నే గులాబ్ జామున్ తినాలనిపించిన వెంటనే స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది గులాబ్ జామున్. అలా ఉంటే ఇంద్రియము చెప్పిన మాట మనం వింటున్నట్టు లెక్క. పొద్దున్నే గులాబ్ జామున్ తినాలని కోరిక పుడితే ఇప్పుడు పొద్దున్నే గులాబ్ జామున్ ఏమిటి నా తలకాయ, తర్వాత ఎప్పుడో అవసరమైనప్పుడు చూడొచ్చులే, ఇప్పుడు పొద్దున్నే అవసరమా అని బుద్ధి నిశ్చయము అక్కర్లేదని ఆ ఆలోచనని పక్కన పెట్టి లేచి పొద్దున్న చేయాల్సిన పనుల్లో పడ్డాం అనుకోండి, అది అప్పుడు బుద్ధి మాట ఇంద్రియము విన్నట్టు లెక్క. అలా కాకుండా కోరిక పుట్టిన వెంటనే ఆ స్విగ్గీ యాప్ ఉందిగా, యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకుంటే బుద్ధి ఇంద్రియం మాట విన్నట్టు లెక్క. ఫస్ట్ మొదటి దృక్పథము బంధువు, రెండవ దృక్పథము శత్రువు అని చెప్తున్నారు. అది ఏన ఆత్మన ఆత్మేవ జితః అంటే అర్థం అది. అలాగే అనాత్మనహతు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. అనాత్మనః అంటే అది శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మధ్యమలోప సమాసము. అంటే జయింపబడని శరీరము గలవాడని. అజితేంద్రియ అని అర్థం, అజితాత్మన అని అర్థం. అజిత అన్నది డ్రాప్ అయింది, దానికి మధ్యమ పద లోప సమాసము అని సమాసం ఉంది. విగ్రహ వాక్యంలో అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో ఒక పదాన్ని వదిలేయడం, దాన్ని మధ్యమ పదలోప సమాసము అంటాం దాన్ని. సో అనాత్మన అంటే అజితాత్మన అని అర్థం. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియము అనే సంఘాతము తన చేత జయింపబడలేదు. అంటే రథములో శ్రీకృష్ణుడు గుర్రముల మాట వింటున్నాడు, అది రూపకం. అలా అర్థం చేసుకోవచ్చు అనాలజీ. అది అనాత్మనః. అనాత్మనఃతు శత్రుత్వే. అలా ఉంటే శత్రువు. మన దృక్పథం అలా ఉందనుకోండి, ఇంద్రియాలు చెప్పిన మాట, కోరికలు చెప్పిన మాట వింటుంటే జీవితాంతము అదే మనకి శత్రువు అవుతుంది. వర్తేత ఆత్మైవ శత్రువత్. అప్పుడు తనకు తానే శత్రువు అయినట్టు లెక్క అని శ్లోకం యొక్క చాలా చక్కని డెఫినేషన్. ముందేమో తనని తానే ఉద్ధరించుకోవాలని చెప్పి తనకి తానే శత్రువు, తనకి తానే మిత్రుడు అని చెప్పి, ఈ శ్లోకంలో తనకి తాను ఎప్పుడు
మిత్రుడు అవుతాడు, బంధువు అవుతాడు, తనకి తాను ఎప్పుడు శత్రువు అవుతాడు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చక్కని పెయిర్ ఆఫ్ శ్లోకాలు రెండు కూడా చదుదాం భాష్యము. బంధువు ఆత్మా ఆత్మనః తస్య తస్య ఆత్మనః అంటే ఆ మనిషికి, సహ ఆత్మ బంధువు ఆ ఆత్మయే బంధువు. ఏ ఆత్మ బంధువు? ఏన ఆత్మన ఆత్మైవ జితః, ఏ ఆత్మ చేత అయితే ఆత్మ జయింపబడినదో, అంటే ఎవని బుద్ధి చేత అయితే మనస్సు శరీరము ఇంద్రియము యొక్క సంఘాతము జయింపబడినదో. ఒక ఆత్మకు బుద్ధి అని అర్థం చెప్పుకోవాలి, ఒక ఆత్మకు శరీరము ప్లస్ మనస్సు ప్లస్ ఇంద్రియం అని అర్థం చెప్పుకోవాలి. అక్కడ పదాలకి ఆత్మ పదాన్ని రకరకాల చోట్లలో రకరకాల అర్థాల్లో వాడతారు. సో ఒక చోట ఇక్కడ రెండు ఆత్మ శబ్దాలు ఉన్నాయి. ఆత్మన ఆత్మజిత అంటున్నారు, ఆత్మ చేత ఆత్మ జయింపబడినది. ఆ రెండిట్లో ఒకదానికి అర్థము మనస్సు శరీరము ఇంద్రియము, రెండో దానికి అర్థము బుద్ధి. సో బుద్ధి చేత మనస్సు శరీరము ఇంద్రియము జయింపబడినవాడు బంధువు, తనకి తాను బంధువు అవుతాడు అని చెప్పడం. సా ఆత్మ బంధువు ఏన ఆత్మన ఆత్మైవ చితః, ఏ బుద్ధి చేతైతే మనస్సు శరీరము ఇంద్రియము జయింపబడినదో ఆ బుద్ధి మనిషికి బంధువు అని అర్థము ఆ పదానికి. ఆ ఫ్రేజ్కి అర్థం అది. అదే శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సంస్కృతంలో. ఆత్మ కార్యకరణ సంఘాతః ఏన వశీకృతః జితేంద్రియ ఇత్యర్థః. అక్కడ ఆత్మ శబ్దానికి కార్యకరణ సంఘాతమైనటువంటి శరీరము మనస్సు ఇంద్రియము అని అర్థం చేసుకోవాలి. కార్యకరణ సంఘాతము అంటే శరీరము మనస్సు ఇంద్రియముకి కార్యకరణ సంఘాతము అని పేరు శాస్త్రంలో. సో కార్యకరణ సంఘాతము అంటే బ్రాకెట్స్ లో మనస్సు ప్లస్ ఇంద్రియము ప్లస్ శరీరము, ఆ మూడిటికి కార్యకరణ సంఘాతము అంటే ఒక కార్యము పని. కరణము అంటే టూల్. ఏదైనా పని జరగాలంటే మనం ఏమైనా కర్మ చేయాలి అంటే మనస్సు ఉండాలి, ఇంద్రియం ఉండాలి, శరీరం ఉండాలి, అప్పుడే కదా పనులు చేయగలుగుతాం. సో కార్యకరణ సంఘాతము మనస్సు ఇంద్రియము శరీరము, దానికి కార్యకరణ సంఘాతం అని పేరు. ఈ కార్యకరణ సంఘాతము ఏన వశీకృత, ఎవని చేత అయితే వశములో ఉంచుకోబడినదో, అంటే ఏ బుద్ధి చేతనైతే వశములో ఉంచుకోబడినదో అటువంటి జితేంద్రియ బుద్ధి ఇది ఇత్యర్థ. అలా అర్థం చేసుకోవాలి. దానికి ఆపోజిట్ అనాత్మనః తు. అనాత్మనః అంటే అజిత ఆత్మ. సో అనాత్మనః అన్నదానికి సంస్కృతంలో సమాసానికి విగ్రహవాక్యం చెప్పాలంటే అజిత ఆత్మనః అని చెప్పాలి. ఆ జిత అనే మధ్యమ పదం ఉందిగా, అది లోపం వచ్చినది. ఇది మధ్యమ పద లోప సమాసము. ఆ జిత ఆత్మనః, ఆ జిత తీసేస్తే అనాత్మనః అయింది. సో అనాత్మనః అంటే అజితాత్మనః అంటే బుద్ధి చేత మనస్సు శరీరము ఇంద్రియము జయింపబడలేదు, అంటే బుద్ధి మనస్సు శరీరము ఇంద్రియము చెప్పిన మాట వింటున్నది. అనాత్మతః శత్రుత్వే శత్రుభావే, అదే శత్రుభావం. అలా ఉంటే అదే తనకు తాను శత్రువు అయినట్టు. వర్తేత ఆత్మైవ శత్రువత్, అలా ప్రవర్తిస్తుంటే మనము మన జీవితం అలా నడుస్తూ ఉంటే మనకి మనమే శత్రువు అవుతున్నట్టు లెక్క. మనకి మనమే అనలైజ్ చేసుకోవాలి. మన జీవితంలో మనకి బంధువు వలె ఉన్నామా, లేకపోతే మనకి మనమే శత్రువు అయి ఉన్నామా అన్నది మనమే ఆలోచించుకోవాలి. అది కూడా మనమే ఆలోచించుకోవాలి. శాస్త్రము ఓన్లీ మనకి సైన్ చెప్పగలదు, ఒక సూచన ఇవ్వగలదు. ఇలా ఉంటే అదే సూచన ఇస్తున్నాడు, ఇలా ఉంటే నీకు నీవే బంధువు అవుతున్నావు, లేదు ఇలా లేవు ఈ విధంగా ఉంటే రెండో విధంగా ఉంటే నీకు నువ్వే శత్రువు అవుతున్నావు. యథా, దాన్ని ఇంకొంచెం ఎనాలజీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దృష్టాంతంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యథా అనాత్మ శత్రు ఆత్మనః అపకారి తథా ఆత్మ ఆత్మనః అపకారే వర్తతే ఇత్యర్థః. అంటే అనాత్మ శత్రువు, ఇప్పుడు మనకి అనుకూలముగా లేనివాడు శత్రువు ఉంటాడు కదా. యథా అనాత్మ శత్రు ఆత్మనః అపకారి. ఇప్పుడు మనకి ప్రతికూలమైన వ్యక్తి మనకి అపకారం చేయడానికి ఎలా ప్రయత్నిస్తాడో అదే విధముగా ఆత్మ ఆత్మనః అపకారే వర్తతే, అదే విధముగా మన బుద్ధియే మనకి శత్రువై నిలిచి ఉన్నది. ఎప్పుడు బుద్ధి మనసు శరీరము ఇంద్రియము చేతిలో ఉంటే
అదే బుద్ధి మనకి శత్రువై ఉన్నది. అప్పుడు మనకి మనమే శత్రువు అని చెప్పడానికి చిన్న దృష్టాంతం. ఏ విధంగా అయితే వేరే ప్రతికూలమైన వ్యక్తి మనకి ప్రతికూలంగా ప్రవర్తించే ప్రయత్నం ఎలా చేస్తాడో, అలాగే అజితాత్మన అంటే మనసు, బుద్ధి, శరీరం పైన కంట్రోల్ లేనటువంటి బుద్ధి తనకి తానే శత్రువై ఉంటుంది అని చెప్పారు. చదువుదాం శ్లోకము. బంధురాత్మాన బంధురాత్మాత్మనస్తస్య ఏన ఆత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అయితే ఇందాక పద విభజన కొంత తప్పు చెప్పినట్టున్నాను. అనాత్మనః తు, అస్తు కాదు, అస్తు అని చెప్పాను. అనాత్మనః తు విసర్గ ఉంది. అనాత్మనః ప్లస్ తు అనాత్మనస్తు. సో రెండో సెంటెన్స్ ని విడగొడితే అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. ఆత్మ అన్నది సంస్కృతంలో ఆ దీర్ఘం ఉంటుంది. ఆత్మ అంటే పొట్టితా కాదు, పొడు, అక్కడ దీర్ఘం ఉన్నది. ఆత్మ శబ్దము, ఆత్మన్ శబ్దము ప్రథమ ఏకవచనంలో ఆత్మ. ఎప్పుడు కూడా ఆత్మ శబ్దం సంస్కృతంలో మీరు చూస్తే ఎప్పుడు దీర్ఘంతో ఉంటుంది. అందుకంటే ఆత్మ ఇవ అయింది. అక్కడ దీర్ఘం లేదనుకోండి, ఆత్మ ప్లస్ ఇవ ఆత్మేవ అవుతుంది. గుణసంధి వస్తుందిగా, ఆ ప్లస్ ఈ. ఆ ప్లస్ ఈ అయితే గుణం వస్తుంది. సో ఆ ప్లస్ ఏ వృద్ధి సంధి అయింది, ఆత్మైవ. సో ఆత్మ అనేది ఎప్పుడు కూడా దీర్ఘము ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో బంధు ఆత్మ ఆత్మనః తస్య ఏన ఆత్మ ఆత్మ ఆత్మన ఏన ఆత్మ ఏవ ఆత్మన జితః అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ శత్రువత్. ఈ ఆత్మ శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా సంస్కృతంలో దీర్ఘముతోనే పలకాలి. పొట్టి పొట్టి ఆత్మ కాదు, అది ఆత్మ. అందుకని ఆత్మైవ అవుతుంది అది. ఓకే, సరే, ఇక్కడతో ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.